వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఇంటర్ బోర్డు లీలలు బయటపడుతున్న కొద్దీ మత్తిపోతోంది. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న జవాబు పత్రాల మూల్యాంకనం, మార్కుల జాబితా తయారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బోర్డు పదుల సంఖ్యలో విద్యార్థుల మరణాలకు, వేలాది మంది విద్యార్థులు ఫెయిల్ కావడానికి కారణమైందన్న తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడిలో బోర్డు నిర్లక్ష్య వైఖరి ఇప్పటికే 17 మంది ప్రాణాలను బలిగొంది. పరీక్షలు బాగా రాసినప్పటికీ ఫలితాల్లో ఫెయిల్ అయినట్టు రావడంతో మనస్తాపం చెందిన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆయా సబ్జెక్టుల్లో టాపర్స్ గా నిలిచిన వారికి సైతం కొన్ని సబ్జెక్టులో 0 మార్కులు రావటం, ఫెయిల్ అయినట్లు ఫలితాలు రావడంతో పేపర్ వాల్యుయేషన్, ఇంటర్ బోర్డు ఉపయోగించిన సాఫ్ట్వేర్ పై అనుమానాలు తలెత్తాయి. దీంతో ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ విద్యార్థినికి మొన్న ఫలితాల్లో ఒక సబ్జెక్టులో 0 మార్కులు రాగా రీవెరిఫికేషన్ తర్వాత 99 మార్కులయ్యాయి. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కరిమెల జూనియర్ కళాశాలలో చదివిన సీనియర్ ఇంటర్ విద్యార్థిని గజ్జి నవ్య ఇటీవల సిఈసి 2వ సంవత్సరం పరీక్షలు రాసింది. అన్ని సబ్జెక్టుల్లో ఆమెకు 95కు పైగా మార్కులు వచ్చాయి. తెలుగులో మాత్రం 0 మార్కులే వేశారు. కానీ మొదటి సంవత్సరం తెలుగులో ఆమెకు 98 మార్కులు వచ్చాయి. అప్పట్లో ఆమె మండలం టాపర్ కూడా. దాంతో తల్లిదండ్రులు, అధ్యాపకులు ఆందోళన చెందారు. పత్రికల్లో ఈ వార్త ప్రముఖంగా వచ్చింది. కళాశాల యాజమాన్యం కూడా ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. దాంతో ఇంటర్ బోర్డు అధికారులు స్పందించి మార్కులని సవరించారు. ఆమెకు 0కు బదులు 99 మార్కులు వచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇంటర్ బోర్డు నిర్లక్ష్యానికి సంబంధించి మరో తప్పిదం బట్టబయలైంది. 17 మార్కులు మాత్రమే సాధించిన విద్యార్థిని పాస్ అయినట్టుగా ఫలితాల్లో ఇంటర్ బోర్డు వెల్లడించింది. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ విద్యార్థికి 17 మార్కులే రాగా పాస్ అయినట్లు ప్రకటించినట్లు వెలుగు చూడటంతో పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొత్తగూడెంలోని ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సాత్విక్ మ్యాథ్స్ 1Aలో 17 మార్కులు మాత్రమే వచ్చాయి. వాస్తవంగా పాస్ మార్కులు 27. కానీ అతను పాస్ అయినట్లు బోర్డు ప్రకటించడం విశేషం. ఈ ఘటనతో ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.